నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిధిలోని వాడవాడల గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సార్ సూపర్ చేస్తున్నాడు. అవును సార్, సార్ సూపర్ చేస్తున్నాడు. అవును సార్, గట్టిగా నీకు ఎప్పుడు అవుతుందో నాకు చెప్పు. మాత్రం నీకు నీళ్ళు పోయేసి రైట్. గట్టిగా నీకు ఎప్పుడు అవుతుందో నాకు చెప్పు. మాత్రం నీకు నీళ్ళు పోయేసి రైట్. ఒకవేళ వారు దొంగతనాలు కనుక తెలుగుదేశం వాళ్ళు అప్రజాస్వామ్యమైన ఏమన్నా తయారు చేస్తే, అంటే ఏ విధంగా 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేలు కొన్నారో మరలా అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది తెలుగుదేశం వాళ్ళు. కనుక మీరందరూ యువకులు కూడా నడుము బిగించి ఏమాత్రం కూడా అబద్ధాలు చెప్పే తెలుగుదేశానికి, ఎమ్మెల్యేలు కొనే తెలుగుదేశానికి, మేనిఫెస్టోకి విలువైన తెలుగుదేశానికి, విద్యార్థులు విద్యకు అవకాశం ఇవ్వన ఆ తెలుగుదేశాన్ని మనందరం కలిసి ఓడించాలని చెప్పి కోరుతున్నాం. మీకు ఎవరెవరు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. చివరిగా ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ తరఫున ఈరోజు గారవంశీ ఆధ్వర్యంలో అనేక కాలేజీల నుంచి స్టూడెంట్స్ అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు స్కూల్ నుంచి స్టార్ట్ చేసి కాలేజ్ దాకా నిన్నే జగనన్న విదేశీ విద్య దీవెన అనే కార్యక్రమం కానీ పెట్టి, తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్కూల్ నుంచి కాలేజ్ దాకే కాకుండా కాలేజ్ అయిపోయినాక కానీ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అని నిన్న ఇంకో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సార్. మా పెరుగన్నా మనసున్న మహామగరాజు కఠిన పేదల్ని ఏ కులంలో పుట్టిన పేదల్ని హక్కున చేసుకునే గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన శతాబ్ది పూర్తి చేసుకొని 51 సంవత్సరంలో విడిపోతున్నారు. ప్రజలందరూ గొప్పగా కొనియాడుతున్నారు. ఆయన గొప్ప రాజకీయ యోధులు. ఒకే ఒక పరీక్షలో ఆయన మనస్తత్వం ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉందో మనం వివరించుకోవచ్చు. గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కొనుక్కున్నారు. అధికారం
2014లో వస్తే అనవసరంగా అవసరం లేకపోయినా అనవసరంగా పార్టీని దెబ్బతీయాలి ప్రతిపక్షం అనే ఉద్దేశంతో 23 మందిని కొనుక్కున్నారు. చిల్లకూరు మండలం కడివేడు గ్రామం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధుమిత అనే విద్యార్థిని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కడివేడు గ్రామానికి చెందిన మధుమిత గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి చదువుతుంది. గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక గుర్తు తెలియని స్కూటర్ విద్యార్థిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. చిల్లకూరు పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చేయండి ఎనిమిది సంవత్సరాల పాప మొదలవుతా పాప స్కూల్లో దాటుతా ఉండి స్కూల్ కాడ పోతుండే ఫాస్ట్గా వచ్చి బైక్ కొట్టేశారు. బైక్ ఎట్టి నుంచి వచ్చింది? గూడూరు నుంచి గూడూరు నుంచి వస్తా ఉంది. కోటకి కోట పోతా ఉంది. ఎవరున్నారు బైక్లో? ఇద్దరు ఉన్నారు బైక్లో. నుంచి కోటకు పోతుంది బైక్. ఇద్దరున్నారు దాంట్లో. బుల్లెట్ బండి. పాప స్కూల్కి పోతుంది. వీళ్ళు ఫాస్ట్గా వచ్చి కొట్టేశారు. పాప అక్కడికి టైర్ కింద పడి నలిగిపోయింది. పాప పేరు మధు. పాప పేరు స్కూల్కి పోతా ఉంది. సైడ్ అది జరిగింది. స్పీడ్ వల్ల వీళ్ళు ఎక్కి దిగేసింది బండి. బాగా టైర్ల కింద నలిగిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తెచ్చాము. అప్పటికే చనిపోయింది. కలిసేటి సురేష్ ఆయన పేరు. తండ్రి పేరు ఆయన ఈయన పేరు సురేష్ కలిసేటి. పాప తల్లి పిల్లలకి కనబడింది. ఏం లేదు, ఇక్కడ కడివేడు దగ్గర స్కూల్ పిల్లకి యాక్సిడెంట్ అయిందట. మీరు వెంటనే ఆ బండిని ఆ డ్రైవర్ని తీసుకోండి. అలా ఉంచేసేయండి నాన్న. నేను అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు నాన్న. వారు ఎవరైనా కూడా కానివ్వండి. ఇప్పుడు ఏదో కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం అయిపోగానే నేను మళ్ళీ నాతో టచ్లో ఉండి అలా ఉంచేసిన తర్వాత ఇది అయిన తర్వాత తల్లిదండ్రులు పక్కన పెట్టుకుని మనం ఏం చేయాలో చేస్తాం. చెప్పండి నాన్న. నువ్వు ఏం కోఆర్డినేట్ చేసేయి. ఒక్కడి నుంచి నీది కనుక యూ ఆర్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనుక మీరు కోఆర్డినేట్ చేసేయండి. నాన్న ఇన్స్పెక్టర్ గారు కూడా ఇచ్చేయండి. ఎంత వాటి ఎంత నష్టపరిహారమో అది చూద్దాం. ఏనా నానా ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు
బాబు మేము ఇక్కడ ఉన్నాం నాన్న. ఇక్కడ కడివెడిలో ఒక చిన్న స్కూల్కి వెళ్ళే బిడ్డ ఏదో కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. బస్సులో ఉన్నారట. అదే నాన్న, మీరు ఎక్కడున్నారు? రైట్ నాన్న, మీరు అక్కడికి నుంచి ఇక్కడ దయచేసి నా కొరకు ఒక్కసారి ఇక్కడికి వచ్చేయాలండి. ఇది మాకు కొంచెం అఫీషియల్ కార్యక్రమం. వచ్చేసేయండి నాన్న, వచ్చేసి మార్చి దగ్గర ఉంది. నా కొరకు మన తరపున ఒక్కసారి మీరు చూడండి. పోలీసులు పెద్దవాళ్ళు ఎవరు లేరు కనుక మీరు వచ్చి ఒకసారి చూసిన తర్వాత మీరు చక్కగా పేదవాళ్ళకి ఏం చేయాలో దాని ప్రకారం చేద్దాం. ఇది అయిన తర్వాత మీరు చూసిన తర్వాత నా కార్యక్రమాలు అయిపోయింది. ఇప్పుడు ముగ్గురు వచ్చేసాం. మన ఎమ్మెల్సీ గారు మురళీ గారు ఉన్నారు, మల్లి కళ్యాణ్ ఉన్నారు, మేము ముగ్గురు ఉన్నాం. నన్ను వచ్చేసి అది చూసి మాకు చెప్పండి. స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాబోయే నూతన సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ నిర్వాహకుడు బాలకృష్ణం రాజు తెలిపారు. స్ఫూర్తి సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని పలు దేవస్థానాల వద్ద ఉన్నటువంటి వృద్ధులకు స్ఫూర్తి సేవా సంస్థ నిర్వాహకులు దుప్పట్లు అందజేశారు. గోవిందరాజు జ్ఞాపక మాకు గౌరవాధ్యక్షులు సంస్థ పెట్టిన గౌరవాధ్యక్షులు గోవిందరాజు జ్ఞాపకార్థం వాళ్ళ భార్య అదే ఆమె ఇద్దరు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి కూడా ఇందులో చోటలో చేస్తున్నాము. అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చూస్తూ అడుగు గూడూరు పట్టణ ప్రజలకు స్ఫూర్తి సేవా సంస్థ అందరికీ మా నమస్కారాలు. స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో క్యాలెండర్ ఆవిష్కరణ మరియు పురుషోత్తర అధికారుల దాతృత్వంతో దుప్పట పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాము. మాకు 9 సంవత్సరాలుగా అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు మా సభ్యులందరికీ మా నమస్కారాలు. అలాగే ఈ సంవత్సరం కార్యవర్గం కూడా మార్చాము. కొత్తగా ప్రెసిడెంట్గా దామోదర్ తీసుకున్నాము. అలాగే ఇంతకుముందు ఉన్న గౌరవ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తున్నాం. కొత్తగా సెక్రటరీగా సుధా, ట్రెజరర్గా పురుషోత్తమ రాజు, సురేంద్ర రాజు, వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ రాజు, నసరాజు, ఇంకా కార్యవర్గం మార్చాము. అలాగే ప్రతి సంవత్సరంలాగే
కొత్తగా ఈ సంవత్సరం వనభోజన కార్యక్రమం కూడా లాస్ట్ వీక్ చేసాము. ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ముగ్గుల పోటీలు కూడా ఈసారి పండగ కాకుండా 1 వీక్ ముందుగానే పెట్టి ఆ కార్యక్రమం కూడా జనవరి 7వ తేదీ జరపాలనుకుంటున్నాము. మాకు సహకరిస్తున్న అందరికీ ఫిబ్రవరి 25 ధన్యవాదాలు. ధనుర్మాసం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேபெண்ணே பாசும் பிறப்பும் கலகலப்ப கைபே சேஷாத்ரி நிலைய வெங்கடேசாய மங்களம் லோகானாம் வெங்கடேசாய மங்களம் அகாங்கை சிஞ்சதே விஸ்வம் வெங்கடேச மங்களம் கர்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம் கர்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம் லக்ஷ்மீ சவிப்ரமாலோக சனகாதி மகாயோகி பூஜிதாய நமோ நமः தேவசித்ரமுகானந்த दैत्य संग प्रणासिने श्वेतश्री प्रवसन मुक्ता पूजितांग्रियुगाय च शेषपर्वत रूपत्वा प्रकाशन पराय च स्थान स्थापित दाक्षाय दाक्षाचल निवासिने मायामये नित्यमङ्गलम् श्रीमद्ये विष्णु चित्तार्य मनोनन्दन हे काळिये பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை காளியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னானாள் விதுஷே குமார கல்ப சேவ்யாய வஜ்ரத்ருஷயாய ச சுவர்ச்சரா சுத நூலும் வாழியே சுந்தர திருத்தோழினை வாழினை கண்ணும் கிணங்கி நினைத்து முலை வழியே நின்பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் திவ்யை நாமமே முனி பூஜிதை சுவாமிஷ்டம் லப்தவான் பிரம்மா சர்வலோகாயதே நமः அனந்த சரணாய ஸ்ரீ ஹரிஹரயாய ச லோகஹிதைஷிணி ஸ்ரீமன்ன ஸ்ரீரங்க ஸ்ரீயம் அனுபத்ரவாமனுதிரம் சம்மன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கோத்திரத்தின் வாய் விளந்த கும்பகர்ணன் தொழியே விதானமே ஆதிநிலையாய் அருளேலோ எம்பாவாய் குந்தன்னை சிறுபேரவம் சீரியர்களாதே இறைவாணி தாராய். ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.